ఏంటి ఎలా మొత్తం మీ అత్తయ్య పేలి చచ్చిపోతుందో ఊహించుకున్నావా? నీ ఊహలోలానే ఇప్పుడు లైవ్లోనూ అదే జరగబోతుంది. వద్దు కనకం గారు, ఆవిడ లేకుండా మేము ఉండలేము. ఆవిడేం చేయకండి ప్లీజ్. దయచేసి మా అత్తయ్య గారిని వదిలేయండి ప్లీజ్. మరి వదిలేయాలంటే విత్డ్రా చేసుకోవాలి. హలో, ఇప్పుడు యాక్చువల్లీ ఆ టైం కూడా లేదు. శ్రావణి మా ప్లాన్ బి ప్రకారం బుజ్జమ్మని ఆల్రెడీ వదిలేసి ఉంటుంది. బాంబ్ పేలడానికి 1 నిమిషమే ఉంది. నేను ఫోన్ చేస్తే అది ఆగుద్ది. నువ్వు బుజ్జమ్మతో సంతకం పెట్టిస్తానంటే ఆపుతా. थर्टी सेकंड्स ఒక ప్రాణం పోతుంది అంటే ఇంకా ఆలోచిస్తున్నావా అక్షర? 10 seconds. కనకం గారు, ఇంకా నేనేం చేయలేను. పాపం బుజ్జమ్మ. అత్తయ్య, శ్రావణి కారు వచ్చేసిందంటే ప్లాన్ బి అమలు చేసినట్టుంది. అక్షర, శ్రావణి వస్తుంది. నీకు గుడ్ న్యూస్ చెప్తుంది. విను. చూసావా మేము బుస్స కొడితే ఎలా ఉంటుందో? నువ్వు బ్రతిమలాడాల్సిన పరిస్థితి వచ్చింది. నీ వల్లే అక్షర, నీ అత్తయ్య పోయింది. ప్రేమను పంచే నైజమున్నది ఈ చోట.
రండి బుజ్జమ్మ గారు, కూర్చోండి బుజ్జమ్మ గారు. వాటర్ తీసుకోండి బుజ్జమ్మ గారు. శ్రావణి, అసలు నువ్వేం చేసావో ఏం చేస్తున్నావో తెలుస్తుందా? తెలియకుండా పోవడానికి నేనేమైనా పిచ్చిదాన్నా కనకం గారు? కాఫీ తాగుతారా బుజ్జమ్మ గారు? వాళ్ళ రక్తం ఇవ్వు, తాగుతాను. గుడ్ పంచ్ అత్తయ్య గారు, గుడ్ పంచ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Boom, boom, boom. ఈ బాంబ్ ఎలా ఉంది? సౌండ్ లేని రీసౌండ్ కదా? ఈ ట్విస్ట్ ఎలా ఉంది? నాకు జరిగేది చూపిస్తే నీకు జరిగింది చూపిస్తా. హౌ ఇస్ ఇట్? ఆల్రెడీ వాళ్ళ ఫీజులు ఎగిరిపోయాయమ్మా, ఇంకేం చెప్తారు? ఏంటి, మా అత్తయ్య గారిని చంపేస్తారా? ఆవిడ ప్రాణాలతో ఉండాలంటే విత్డ్రా చేయించాలా? లేదంటే ఆవిడ ఉండరా? ఈ అక్షర కంఠంలో ప్రాణం ఉండగా మా అత్తయ్య గారిని కాదు కదా, మా ఇంట్లో మొక్కని కూడా గాయపరచలేరు. చెప్పా కదా, నా కొడుక్కి కోడలికి తెలిస్తే బయటికి తెస్తారని. తెలిసింది, వచ్చేసా. అవును, మీరేదో చెప్పుకుంటూ ఉంటారు కదా, సింహం, పులి, చిరుత అని. మేము మాత్రం మనుషులమే. తెలివిగా మీ అందర్నీ బోన్లో వేయగలం. ఇందాకేమన్నావు? మీరు బుస్సు కొడితే ఎలా ఉంటుందో అనా? తుస్సే అయిపోయింది కదా. ఇంకేమన్నావు? నేను మిమ్మల్ని బతిమాలాల్సిన పరిస్థితి వచ్చిందా? వచ్చింది. మా అత్తయ్య గారు బయటికి రావడానికే ఈ జగన్ నాటకం. ఇంకొకటి కూడా ఏదో అన్నాం. నా వల్లే మా అత్తయ్య గారు పోయారా? ఈ అక్షరకి బతికించడమే తెలుసు, బతికించడమే. చూస్తున్నావు కదా. సరే, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. రండి అత్తయ్య గారు. అక్షర అక్షర, నా పని అంతా పైవాడిదయ్యా. చూద్దాం. రండి అత్తయ్య గారు.
చూద్దాం అంటుందేంటి? ఏ శ్రావణి, నీకు నిజంగా పిచ్చే పట్టింది. మనం అనుకున్నదేంటి, నువ్వు చేసిందేంటి? ఇలాంటి ట్విస్ట్ అది నువ్విస్తావా? పని కాకుండా నువ్వు బుజ్జమ్మని తీసుకొస్తావా? అది కూడా గొడుగు పట్టుకుని. ఏం లేకుండా ఇలా చేస్తానా కనకం గారు? యునో, తెలియకే అడుగుతున్నాను, అసలేంటది? అది ఇందాక అక్షర నాకు మీ ఫోన్ నుంచి కాల్ చేసింది. కనకం గారు. అక్షర, నువ్వు కనకం గారి ఫోన్తో చేస్తున్నావా? ఇప్పుడు మ్యాటర్ అది కాదు, విను. మా అత్తయ్య గారిని నువ్వు కాపాడితే నువ్వు ఊహించని హెల్ప్ నేను నీకు చేస్తాను. ఓ, ఏంటి? మీ నాన్నగారిని జైలు నుంచి విడిపించే బాధ్యత నాది. నిన్నెలా నమ్మాలి? మా డాడీ అంటే నాకు ప్రాణం అని నాతో డ్రామాలు ఆడుతున్నావు అనుకోవచ్చు కదా. అనుకోవడానికి ఎన్నైనా అనుకోవచ్చు శ్రావణి, కానీ మీ డాడీని కాపాడగలిగేది నేనొక్కదాన్ని. అది నీకు కూడా తెలుసు. నాకు కావాల్సింది నువ్వు చేసినప్పుడు నీకు కావాల్సింది నేనెందుకు చేయను చెప్పు? పోనీ అది కనకం వల్ల అవుతుందా? ఇంతవరకు ఏదైనా నా నుంచి కాపాడుకోగలిగారా? వాళ్ళందరూ వాడుకుని వదిలేసే బాపతే. నిన్ను కూడా అంతే వాడుకుని వదిలేస్తారు. నేను తలుచుకున్నాను అంటే ఇంకో రకంగా అయినా నేను మా అత్తయ్య గారిని రక్షించుకోగలను. నా సంగతి నీకు తెలుసు. నేనసలు నీకెందుకు చేశానో నాకే తెలీదు. మరి ఇది ఆ దేవుడు లీలేమో. మీ నాన్న నా వల్లే బయటికి రావాలి అని ఉందేమో. ఇక నీ ఇష్టం, ఆలోచించుకో. ఆలోచించాను. బుజ్జమ్మ గారిని సేఫ్ గా తీసుకొస్తాను. ఆవిడ్ని గౌరవంగా తీసుకురావాలి. ఆ తర్వాత నేను కూడా మీ నాన్నగారిని అలాగే తీసుకొస్తాను. అలాగే అక్షర, నువ్వే చూస్తావు కదా. అది చూసారుగా. తెలివైన దానివి అనుకుంటావు కానీ నిజంగా నీకు మైండ్ లేదు శ్రావణి, పిచ్చిదానివి. లేదండి, మా నాన్నని విడిపిస్తానంటేనే. అది ఏం చెప్పి వెళ్ళిందో వింటున్నావు కదా. ఇదంతా పైవాడి దయంట. ఆయనకి మీ నాన్న లాంటి వాళ్ల మీద ఎందుకుంటుంది దయ? ఇంకది అవ్వనట్టే కదా శ్రావణి. అంటే నన్ను చీట్ చేసిందా? ఇంకది వేరే చెప్పాలా శ్రావణమ్మా? మొత్తం చెడగొట్టు పెట్టావు. మనమే మళ్ళీ బకరాలవయ్యాం. ఈసారి అటే అనుకున్నాను, ఇటే అయింది. అసలు ఏంటి మనకి బకరా బతుకులు? ఇంకేంటి చేసేది? ఎవరత్తయ్యా? పార్టీ వాళ్ళు. నమస్తే సార్. ఇప్పుడా సార్? వస్తున్నాను సార్. పార్టీ ఆఫీస్కి రమ్మంటున్నారు. దేనికంటండి? చెప్పలేదు, వెళ్ళొస్తా. అత్తయ్య, మేం కూడా వస్తాం అత్తయ్య. ఇక్కడుంటే ఇదే గుర్తొస్తుంది. మేం కూడా నీతో పాటే వస్తాం. సరే పదండి. కనకం గారు, సారీ అండి. డాడీ లవ్ కదా, నమ్మేశాను. ఇంకెప్పుడు నమ్మను. సర్లే. నేను రావచ్చా? జరిగింది తలుచుకుంటూ ఒక్కదానే ఉంటే పిచ్చెక్కిపోతాను. ప్లీజ్. దానికి భలేగా ప్లాన్ చేసి తీసుకొచ్చావు అక్షర. ఇంకెప్పుడు అలా ఒంటరిగా వెళ్ళకండి అత్తయ్య గారు. అసలు మీరెవరిని నమ్మకండి. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మమ్మల్ని ఎవరినైనా తోడుగా తీసుకుని వెళ్ళండి. అలాగే అమ్మా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ కనకం మిమ్మల్ని గెలవలేక కంపల్సరిగా ఇలాంటి కుట్రలు కుతంత్రాలే చేస్తుంది. అవునమ్మా, నాకు తెలిసొచ్చింది. ఒక్కదాన్నే వెళ్ళను.
సరే అత్తయ్య గారు. ఎంతో అనుకున్నా, అంతా పోయింది. అవును, మీ ఫోన్ ఉందా? శ్రావణి ఇచ్చిందమ్మా. ఆ, బుజ్జమ్మ చేస్తుందేంటి? చెప్పండి. అక్షర చెప్పండి. ఎక్కడున్నారు? పార్టీ ఆఫీస్కి కార్లో వెళ్తున్నాం. మీకు నేను ఒక కౌంటర్ బాకీ ఉన్నానండి. ఏంటది? బాంబు పెట్టే కౌంటర్ నేను మీకు ఇవ్వలేను, కానీ మీకు గుర్తుందా? బ్రేక్ లేని కార్లో మా అత్తయ్య గారిని వదిలేసి యాక్సిడెంట్ లాగా. గుర్తుందిలే, త్వరగా ఇచ్చేయి. ఇది వినేసే కౌంటర్ కాదు కనకం గారు. మరి చెప్తే ఇంకా షాక్ అవుతారేమో. ఆల్రెడీ ఇచ్చావుగా, ఆ షాక్ కన్నా ఇంకే ఉంటుందిలే. కానీ మీరుండరేమో. ఏమంటున్నావు? అందరు కూడా వింటారు. ఒకసారి మీ స్పీకర్ ఆన్ చేయరా? చేసా. అందరూ మీ గుండెల్ని చేతిలో పట్టుకుని వినండి. ఆ కౌంటర్ ఏంటంటే, మీరు వెళ్తున్నారు కదా, అదే మీరు వెళ్తున్న కారుకి బ్రేకులు తీయించేసా. ఓమో, బ్రేకులు పడట్లేదు. ఎంత పని చేసావు అక్షరమ్మా. మరి మా అత్తయ్య గారిని చంపాలని చూస్తారా? మీ ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. కార్ కి బ్రేక్స్ ఫెయిల్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు కూడా కాస్త తెలియాలి కదా. బాబోయ్, ఇది ఎక్స్పీరియన్స్ కాదు, ఎక్స్పైర్ అవడం. అవును, ఇక హ్యాపీ జర్నీ. ఇంకే హ్యాపీ జర్నీ. ఇదే మన ఆఖరి జర్నీ. భూపతి, నేనేం చేయనండి, బ్రేకులు పడట్లేదు. భూపతి గారు, భూపతి గారు, భూపతి, భూపతి గారు. మనం నరకానికే పోతాం కదా, మనం చచ్చిపోతాం. స్టాప్, స్టాప్ కదా. అయ్యో, నరకానికే పోతాం మనం. భూపతి గారు, ఎలాగైనా కారు ఆపండి ప్లీజ్. అమ్మా, ఈ బాధ ఏంట్రా నాయనా? ట్రీట్మెంట్ చేసి కట్లు కట్టినా ఈ నొప్పులు పోవట్లేదే. నాకే ఇలా ఉందంటే మా వాళ్ళ పరిస్థితి ఏంటో. ఇదేం బాధరా నాయనా? నాకే చెప్పుకోలేని ప్లేస్ లో గుచ్చుకోవాలా? ఇది మిగిలిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా దేవుడా, నాకే ఇవ్వాలా? అబ్బా, ఇది తోటి. అబ్బా అబ్బా, నర్సు నువ్వు అక్కడే వెయ్యాలా చెయ్యి? సారీ అండి, నొప్పిగా ఉందా? మరుండదా? అది కూడా చెప్పుకోలేని రకరకాలుగా ఉంది. అమ్మ నర్సు, కాస్త ఫ్యాన్ అన్నా వెయ్యమ్మా.
కొంచెం గాలన్నా వచ్చి చల్లగా ఉంటుంది. మండిపోతుందమ్మా. ఓకే ఓకే సైలెన్స్. ఏం సైలెన్స్? ఇంత వైలెన్స్ జరిగితే నా గ్యాంగ్ పరిస్థితి ఏంటో.